నీ పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించావు తండ్రి. నీకు వేలాదిగా స్తుతులయ్యా. యేసయ్యా నాయనా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఇప్పటి వరకు మాట్లాడావు తండ్రి. నాయనా ప్రభు 5వ మాట మాట్లాడుతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి నాయనా. నాయనా పవిత్ర నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకొని వాక్యం ముందుకి వెళదాం. సర్వ సృష్టికి కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, ఈ మధ్యాహ్న సమయంలో మా కొరకు మా పాపాల నిమిత్తం శిలువ మీద పలికినటువంటి 7 మాటలు మేము ధ్యానించుకుంటుండగా దురద చెవులు కలవారమే కాకుండా ఓపికతోనూ గ్రహించు మనస్సు కలిగిన వారమై మీ వాక్యమును ధ్యానించడానికి మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయమును మాకు అందించవలసిందిగా మా ఆత్మలతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో 4 మాటలు మనం ఇప్పటికే ధ్యానించుకున్నాం. వాక్యం మనతో మాట్లాడింది. 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను మళ్ళొకసారి చదువుతున్నాను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఇక్కడ మనం 3 మాటలు గమనించుకోవాలి ఈ వాక్యంలో. ఒకటి సమస్తమును సమాప్తమైనది, 2 లేఖనము నెరవేరినట్లు, 3 నేను దప్పికొనుచున్నాను. నేను ఈ 3 మాటలు 29వ వచనంలో ఏముందంటే, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించేది. ఇంగ్లీష్లో ఆఫ్టర్ దిస్ జీసస్ నోయింగ్ దట్ ఆల్ థింగ్స్ వర్ నో అకంప్లిష్డ్ దట్ ది స్క్రిప్చర్ మైట్ బి ఫుల్ఫిల్డ్ సెడ్ ఐ థర్స్ట్, నేను దప్పికొని ఉన్నాను. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొని ఉన్నాను అనే వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. లేఖనాలు నెరవేర్చబడడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? అసలు నేను దప్పుకున్నాను అనేటటువంటి విషయం లేఖనాల్లో ఎక్కడ బయలుపరచబడింది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, కీర్తనలు 22:14 వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, నా బలము ఎండిపోయాను, చిల్లపీక వలె ఆయను, నా నాలుక నా దౌడును అంటుకొని ఉన్నది. అదేవిధంగా కీర్తనలు 69:21 వచనంలో లేఖనాల యొక్క నెరవేర్పు ఈ విధంగా ఉంది, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఆయన దప్పికొనుచున్నాననేటటువంటి మాటను గురించి వెల్లడైనటువంటి ఈ ప్రవచనాలు. ఈ ప్రవచనాలు నెరవేర్పు యొక్క పరిస్థితులు లేదా నెరవేర్పునకు పరిస్థితులు ఎలా దారితీసినాయి అనేది ధ్యానించడానికి ముందుగా మనం ఒకసారి లెట్ us start to Genesis 1st chapter 9 and 10 verses. ఆదికాండము 1వ అధ్యాయము 9-10 వచనాలు నేనే చదివి వినిపిస్తాను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములకు చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. యోబు గ్రంథం 26:10 ఆయన జలములకు హద్దు నియమించెను. ఇర్మియా 5:24 ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. యోహాను సువార్త 2:1-10 వచనాలు మనం గమనించినట్లయితే
యేసుక్రీస్తు తన జీవితంలో మొట్టమొదటి చేసినటువంటి సూచక క్రియ లేదా ఆశ్చర్యకార్యం ఏంటంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చి ఆ కానాను విందులో పంచిపెట్టినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యోహాను 4:14 ఈ విధంగా రాయబడి ఉంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొన్నాడు. అలాగే యోహాను సువార్త 7:37 ఎవడైనా దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా దేవుడు అనేక సందర్భాలలో మనకి ఆయా రీతులుగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఆదికాండం 1:9-10 ప్రకారం మనం చూసినట్లయితే సముద్రాలను సృష్టించినటువంటి దేవుడు ఒక సృష్టికర్తగా మనకి బహిర్గతం అవుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో చూసినట్లయితే 26:10 ఆయన జలములకు హద్దు నియమించనుంది. అంటే సముద్రాలను సృష్టించినటువంటి సృష్టికర్త యోబు గ్రంథంలో వచ్చినప్పటికీ హద్దులను నియమించినటువంటి జ్ఞానవంతుడు లేదా ఆలోచనకర్తగా మనకి బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 5:24 ప్రకారం చూసినట్లయితే ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షము దాని కాలంలో కురిపించేవాడు కదా. మనకు అవసరమైనటువంటి వర్షాన్ని, ఈ భూగోళం మీద జలరాశికి మూలాధారమైనటువంటి వర్షాన్ని ఆయా కాలాల్లో కురిపించేటటువంటి శక్తివంతుడుగా దేవుడు మనకి దర్శనమిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను 2:1-10 ప్రకారం చూసినట్లయితే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి ఆశ్చర్యకరుడు. యోహాను సువార్త 7:37 ఎవడైనా దప్పికొన్న ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకొనవలెనని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జీవజలాన్ని ప్రదానం చేసినటువంటి జీవ ప్రదాతగా మనం యేసు ప్రభువుని చూస్తూ ఉన్నాం. ఇంత మహత్తు కలిగినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో ఏమంటున్నాడంటే, నేను దప్పికొనుచున్నాను. జలరాశం సృష్టించినటువంటి దేవుడు, హద్దులు నియమించినటువంటి దేవుడు, ప్రపంచానికి జీవజలాన్ని ప్రసాదించినటువంటి దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నేను దప్పికొనుచున్నాను అని అనడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించడం మానదు. అయితే దప్పికొనడం అనేది సృష్టిలో మానవునికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో ఒకటి. దేహం యొక్క అవసరాల్లో దప్పిక అనేది, దాహం తీర్చుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అలవాటు మానవునికి. మరి యేసుక్రీస్తు కూడా, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు, జీవజలాన్ని ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు కూడా దప్పిక అవుతుంది అని అంటే ఆయన మానవుడా, ఆయన కూడా మనలాంటి వాడేనా అనేటటువంటి అనుమానం మనకి కలగక మానవు. అయితే వేదం ఏం చెప్తుందంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఫిలిప్పీ పత్రికలో 2:7 మనుషుల పోలికగా పుట్టి అని అక్కడ మనకి కనబడుతూ ఉంది. హెబ్రీ 2:15 ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాను. అంటే మన పోలికగా పుట్టినటువంటి వ్యక్తి, మనలాగానే రక్తము మాంసము కలిగినటువంటి వ్యక్తిగా జీవించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా హెబ్రీ 14 మనలాంటి మానవుడే అయినప్పటికీ, రక్త మాంసములు కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ హెబ్రీ 4:15 ప్రకారం పాపము లేని వాడుగా ఉండేను. Though he is a man, he is sinless. The man with no blemish అని బైబిల్ గ్రంథం ఘోషిస్తూ ఉంది. మరి ఆ వ్యక్తి, మనలాంటి వ్యక్తి, మనల్ని పోలినటువంటి వ్యక్తి దాహం కొనడం అనేది అది పెద్ద విషయమేమీ కాదు, ఆశ్చర్యమేమీ కాదు. అయితే దాహము కొనడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు దాహం కొనాల్సి వచ్చింది అని మనం ఒకసారి లోతుల్లోకి వెళ్తే, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయడానికి ముందుగా, లేదా సిలువ మరణానికి అప్పగింపబడడానికి ముందుగా ఆయన ఆ రాత్రి గెత్సెమనే వనంలోకి వెళ్ళి ఆయన ప్రార్థించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 22:39-44 వరకు ఆ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఏమనుందంటే,
ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. And being in agony, he prayed more earnestly, and his sweat became like great drops of blood falling down to the ground. ప్రార్థించుచుండగా చెమట రక్త బిందువుల వలె నేలకారిణి అని బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. ఎందుకని ఆయన అంత వేదన అనుభవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే, మన పాపముల నిమిత్తం, నువ్వు నేను చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన అంత వేదనకు గురైనట్లుగా బైబిల్ గ్రంథం వివరిస్తూ ఉంది. ఆయన ఎంత వేదన పడ్డాడు అనేది మనం ఒకసారి చూస్తే, మార్కు సువార్త 14:34 నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అని ఆయన దుఃఖం యొక్క తీవ్రతని ఈ వాక్యం తెలుస్తూ ఉంది. ఆయన అనుభవించినటువంటి హ్యూమిలియేషన్, మానసికమైనటువంటి వ్యధ, దుఃఖం యొక్క తీవ్రతని వాక్యం తెలియజేస్తూ ఉంది. మై సౌల్ ఈజ్ ఎక్సీడింగ్లీ సారోఫుల్ ఈవెన్ టు డెత్. నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది అని వివరిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువుకి తండ్రి అయినటువంటి దేవుడు విధించినటువంటి మరణం ఎలాంటి మరణం? అది మనకు సంభవించేటటువంటి సాధారణ మరణమా అంటే కానే కాదు. అది శిలువ మరణం. శిలువ మరణం అది అంటే, ఈ వాక్యానికి మనం మరణానికి ముందు శిలువ అనేటటువంటి పదాన్ని కనుక ప్రిఫిక్స్గా మనం జోడించినట్లయితే దీన్ని ఇలా చదువుకోవచ్చు: నా ప్రాణము శిలువ మరణము మగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఎలా తెలిసింది దీనికి? ఈయన ప్రాణము శిలువ మరణమంతగా దుఃఖములో మునిగి ఉన్నది. నేను శిలువ మీద ఈ రకమైనటువంటి మరణాన్ని, ఈ రకమైనటువంటి వేదనను అనుభవిస్తున్నానని ఆయనకి తెలుసా ముందుగానే అని అంటే, యోహాను సువార్త 18:4 ఏమనుందంటే, యేసు తనకు సంభవింపబోచున్నవన్నీ ఎరిగిన వాడే. యేసు తనకు సంభవింపబోనవన్నీ ఎరిగిన వాడే అంటే ముందుగా he predicted everything that he is going to face. కాబట్టి ముందుగా ఎరిగిన వాడే ఏం చేస్తున్నాడంటే, ప్రాణము మరణమగునంతగా ఆయన వేదనతో అతురముగా ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఏం జరిగిందంటే, చెమట రక్త బిందువుల వలె నేలను కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఒక వ్యక్తి గాయపరచబడకుండా ఆ వ్యక్తి యొక్క దేహం రక్తాన్ని సవిస్తుంది అని అంటే, ఆ వేదన అనేది మన ఊహకు కానీ మన నిర్వచనానికి కానీ అందనటువంటిది. చెమటతో పాటు రక్తం కారడం అనేది ఇది వైద్య శాస్త్ర రీత్యా ఇది అసంభవం. ఇది చాలా రేరెస్ట్ ఇన్సిడెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ సైన్స్. వైద్య శాస్త్ర పరిజ్ఞానం ప్రకారంగా ఇది ఒక అత్యంత అరుదైనటువంటి సంఘటన, చెమటతో పాటు రక్తం కారడం అనేది. ఎందుకు ఆయన అంత వేదన గురయ్యాడంటే, కేవలం మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించబోతూ ఉన్నాడు. ఆయన అతురముగా ప్రార్థన చేయగా, earnestly praying for us. ఎందుకు ఆయన అతురపడుతున్నాడు, ఎందుకు ఆయన ఆతృతగా ప్రార్థన చేస్తున్నాడు, అంత ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఆయన అప్పగింపబడేటటువంటి కాలం ఆసన్నమైంది. ఆయన శిలువ మరణం అనుభవించేటటువంటి, ఆ శ్రమలు అనుభవించేటటువంటి కాలం ఆసన్నమైంది. ఆయన సైనికులకు అప్పగింపబడేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటము అమర్చబడేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన వీపంతా కూడా, దేహమంతా కూడా కొరడాలతో చేర్చబడేటటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన దేహానికి 3 మేకులు సహాయంతో ఆయన దేహాన్ని శిలువ మీద వేలాడదీయబడేటటువంటి సమయం ఆసన్నమైంది. ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన మానసికంగా
మనోనేత్రంతో, ఆత్మీయ నేత్రంతో ఆయన చూస్తున్నాడు. కాబట్టి అంత మానసికమైనటువంటి వ్యధకు లేదా క్షోభకు గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఆయనకు ఏర్పడ్డాయి. అలాంటి సమయంలోనే ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈయన మానసికంగా శిలువ వేదను ఇప్పుడే అనుభవించడం ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు 2 రకాలుగా శిలువ మరణ యొక్క వేదనని అనుభవించినట్టుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. ఒకటి ఏంటంటే మానసికమైనటువంటి శిలువ వేదన, the agony of spiritual crucifixion or psychological crucifixion. రెండవది the agony of physical crucifixion, అంటే భౌతికమైనటువంటి శిలువ వేదన, శిలువ మరణ వేదన, అలాగే మానసికమైనటువంటి శిలువ మరణ వేదన. ఈయన దేహము భౌతికంగా శిలువ వేయబడినప్పటికీ మానసికంగా ఆ శిలువ మరణాన్ని తన దేహంలో అనుభవిస్తున్నాడు. కాబట్టే చెమటతో కలిసి రక్తం నేల మీద పడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మెడికల్ సైన్స్లో మనం దీన్ని సపోర్ట్ చేస్తున్నట్లుగా ఈ మధ్యకాలంలో కొన్ని పుస్తకాల్లో నేను చదవటం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అయినప్పటికీ చెమటలో కలిసి రక్తం పట్టడం అనేది మెడికల్ సైన్స్ సపోర్ట్ చేయట్లేదు. కానీ రీసెంట్గా దిస్ ఈజ్ బీయింగ్ సపోర్టెడ్ బై ది మెడికల్ సైన్స్ ఆల్సో. చెమటతో కలిసి రక్తము కారడం అనేది గాయపరచబడినటువంటి దేహం నుండి రక్త బిందువులు కారుతున్నాయంటే అర్థం ప్రభువు దేహంలో ఎక్కడో దేహంలో రక్తనాళాలు చిట్లికొని ఆయన పడేటటువంటి మనోవేదనకి రక్తనాళాలు ఎక్కడ పగిలిపోయి రక్తము చెమట ద్వారా రక్తము సవించబడుతున్నట్లుగా గ్రంథం చెప్తూ ఉంది. దీన్నే మెడికల్ సైన్స్ ఏమని పిలుస్తుందంటే హిమాటిడ్రోసిస్ అని పిలుస్తూ ఉంది. హిమాటిడ్రోసిస్ అని అంటే నీటితో పాటు లేదా చెమటతో పాటు రక్తం కారటం అనేది ఈ వైద్యశాస్త్ర పరిభాషలో దీన్ని హిమాటిడ్రోసిస్ అని పిలుస్తూ ఉంటారు. ఒక వ్యక్తి మానవాతీతమైనటువంటి లేదా మానవ ఊహకు అందనటువంటి, మానవ వర్ణనకు అందనటువంటి మానసిక క్షోభకు గురైనప్పుడు మాత్రం ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయని మెడికల్ సైన్స్ చెప్తూ ఉంది, వైద్యశాస్త్రం చెప్తూ ఉంది. ఇట్లాంటి మానసిక సంఘర్షణ ఒక వ్యక్తికి గురైనప్పుడు మెదడు ఏం చేస్తుందంటే కొన్ని రకాల రసాయన పదార్థాలను దేహంలోకి విడుదల చేయడం వల్ల ఆ రసాయన పదార్థాలు రక్తనాళాలని ఆ రక్తనాళాలకి ఏం చేస్తుందంటే అది ఎక్కడికక్కడ ఆ రక్తనాళాలని చిట్లేటట్టుగా చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడే ఈ రక్తస్రావం అనేది దేహం నుంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్వేత గ్రంథంలో ఉన్నటువంటి రక్తకేశ నాళికలు పగిలిపోవడం వల్ల, చిట్లిపోవడం వల్ల ఆ వేదనకి ఏమైందంటే చెమటతో పాటు రక్తం స్రవించడం అనేది జరిగిందని మెడికల్ సైన్స్ చెబుతూ ఉంది. దీని పర్యవసానం లేదా ఏ శాస్త్రపరంగా జరిగినప్పటికీ ఆయన అనుభవించినటువంటి మానసిక క్షోభ యొక్క తీవ్రత మనం అనుకున్నట్లు ఏదో వాక్యంలో చదువుకున్నట్టు ప్రతి సంవత్సరం మనం గుర్తు చేసుకునేటట్టు అంత ఆషామాషి వ్యవహారం కాదు. అంత సులువైనటువంటి లేదా మనం మాటలతో చెప్పగలిగేటటువంటి శ్రమ కాదు శిలువ శ్రమ అనేది. ఇందాక బ్రదర్ చెప్పారు, మనం అనుభవిస్తే తప్ప తెలియనటువంటి వేదన ఆ శిలువ మరణం యొక్క వేదనని మనకి అర్థమవుతూ ఉంది. కాబట్టి చెమటతో పాటుగా రక్తం నేల రాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నేను దప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్. ఎందుకు యేసు ప్రభు దప్పికొనవలసి వచ్చింది? దప్పికొనడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏవేనంటే గెత్సెమనే తోటలో ఆయన కాచినటువంటి చెమట. సైన్స్ ప్రకారంగా చూస్తే ఒక వ్యక్తి యొక్క దేహంలో 85 నుంచి 90% నీరుండాలి, 85 to 90% వాటర్ ఉండాలి. ఈ స్థాయి కంటే నీటి శాతం తగ్గితే దేహంలో ఉన్నటువంటి కణాలన్నీ కూడా కుచించుకుపోతాయి, కాంట్రాక్ట్ చెందుతూ ఉంటాయి, కుచించుకుపోతాయి.
ముడుచుకుపోతాయి. దాన్నే మనం సైన్స్లో ప్లాస్మోలైసిస్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇట్లాంటి పరిస్థితులు దేహంలో ఉన్న నీరంతా కూడా చెమట రూపంలోనూ రక్తం రూపంలోనూ బయటికి విసర్జింపబడటం వల్ల క్రీస్తు యొక్క దేహం నిర్జలీకరణ స్థితికి లేదా డీహైడ్రేషన్కి గురైనట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన అనుభవించినటువంటి ప్రతి శ్రమకి, ఆయన చేసినటువంటి ప్రతి కార్యానికి ఎవిడెన్సెస్ ఈ ప్రపంచంలో ఉన్నట్లుగా మనకు అనేక శాస్త్రాలు రుజువు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను తప్పికొనుచున్నాను, ఐ థర్స్ట్ అనే మాట పలకాల్సినటువంటి సందర్భం ఏమిటి అంటే, దేహంలో ఎప్పుడైతే నీరంతా పోయిందో ఆయన ప్రవచనాలు నెరవేర్పబడ్డారు. ప్రవచనం నెరవేరడానికి దారితీసినటువంటి పరిస్థితుల ప్రకారం ఆయన ఏమని పలుకుతున్నాడంటే, కీర్తన గ్రంథం 22:15లో నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. మై స్ట్రెంగ్త్ ఈస్ డ్రైడ్ అప్ లైక్ ఎ పాట్షర్డ్ అండ్ మై టంగ్ క్లింగ్స్ టు మై జాస్. ఆయన నాలుక దవడకు అంటుకుపోయింది, బలము ఎండిపోయింది. బలం ఎక్కడుంటుందంటే దేహంలో కండరాల్లో ఉంటుంది. బలం ఎండిపోయిందంటే దాని అర్థం ఏంటంటే కండరాలు డీహైడ్రేషన్కి కుచించుకుపోయి ముడుచుకుపోవడం వల్ల శక్తిహీనుడిగా తయారైంది. ఏమైపోయిందంటే బాడీ అంతా కూడా ఎండిపోయింది. నాలుక ఏమవుతుందంటే తోడేస్తూ ఉంది. అందుకనే నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని అంటున్నాను. ఈ మాటకి నాలుగుకి సంబంధం ఏంటి అని అంటే, దేహంలో నీటి శాతం తగ్గినప్పుడు మనకి కలిగే అనుభూతి దాహం, థర్స్ట్. దేహంలో నీటి శాతం తగ్గినప్పుడు దాహం అనే అనుభూతి మనకు కలుగుతూ ఉంది. మన దేహంలో దాహాన్ని తెలియపరిచే ఏకైక అవయవం ఏంటంటే నాలుక. దేహాన్ని తెలియపరిచే ఏకైక అవయవం నాలుక. దాహం వేస్తుందని మనం ఎలా చెప్పగలం? మన నాలుక మీద తేమ ఎండిపోయినప్పుడు, నాలుక మీద తడి ఆరిపోయినప్పుడు మనకు దాహం అవుతుందనేటటువంటి అనుభూతి కలుగుతూ ఉంది. అంటే నాలుక ఎప్పుడూ కూడా లాలాజలంతో తడిసి ఉంటుంది. ఆయన దేహంలో లాలాజలం కూడా పూర్తిగా ఆవిరైపోవడం వల్ల నాలుక దవడలకు అంటుకుపోయిందని చెప్తూ ఉన్నాడు. నాలుకకు విధించగలిగే పెద్ద శిక్ష ఏంటంటే దానికి నీరు అందకుండా చేయడం. నాలుకకు పడేటటువంటి ఘోరమైన శిక్ష ఏంటంటే దానికి నీరు అందకుండా చేయడం. ఎప్పుడైతే దేహంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైపోయిందో నాలుక దవడలు అంటుకుపోయి లాగేస్తూ ఉంది. అప్పుడు అంటున్నాడు ఆయన, ఐ థర్స్ట్, నేను తప్పికొనుచున్నాను అని అంటూ ఉన్నాడు. దేవుడు మన అవయవాలతో చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు దేహంలో మన అవయవాలతో చేసినటువంటి ప్రతి పాపానికి శిక్ష విధించినట్లుగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రిక 8:4 పాప పరిహారం నిమిత్తము తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. మన శరీర అవయవాలతో చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా శిక్షించబడింది అనేది లేఖనాలు చెప్తూ ఉన్నాయి. నాలుగుతో చేసినటువంటి మన పాపం, అబద్ధ సాక్ష్యాలు కలిగినటువంటి మన నాలుక నిమిత్తం, ఇతరుల మధ్య కలహాలు రేపినటువంటి మన నాలుక నిమిత్తం, అపవిత్రమైనటువంటి మాటలు పలికినటువంటి మన నాలుక నిమిత్తం ఆయన దేహంలో నాలుకకు శిక్ష విధించబడింది. నాలుక గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 3:6 నాలుక అగ్నియే,
నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యం కలుగ చేయొచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడునని నాలుక గురించి వేదం చెబుతూ ఉంది. నాలుక అగ్నియే. ఎన్నో కుటుంబాల మధ్య కలహాలు పెట్టినటువంటి ఈ నాలుక మన దేహంలో ఉంచబడినటువంటి ఒక ప్రపంచం అనేది. ఎలాంటి ప్రపంచం అంటే పాప ప్రపంచం. ఇది ఒక ప్రపంచమే, పాప ప్రపంచమే. సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేస్తూ ఉంది. మన శరీరం మొత్తానికి మాలిన్యం కలుగు చేసే ఏకైక అవయవం ఏంటంటే మన నాలుక. ఈ నాలుకను ఆయన దేహంలో శిక్షకు గురి చేశాడు తండ్రి అయినటువంటి దేవుడు. నాలుక చేసేటటువంటి 3 పనులు. ఇట్ డిఫైల్స్ హోల్ బాడీ. సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేస్తూ ఉంది. సెట్స్ ఆన్ ఫైర్ ది కోర్స్ ఆఫ్ నేచర్. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతూ ఉంది ఈ నాలుక. ఇట్ ఈస్ సెట్ ఆన్ ఫైర్ బై హెల్. ఇది నరకం చేత, దీనికి ఫైర్ సప్లై ఎక్కడి నుంచి అంటే నరకం చేత, నరకం నుండే దీనికి ఫైర్ సప్లై జరుగుతూ ఉందని బైబిల్ చెబుతూ ఉంది. కాబట్టి మన శరీరంలో మన అవయవాలతో చేసినటువంటి ప్రతి పాపానికి ఆయన దేహంలో శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు తండ్రి అయిన దేవుడు కలిగించాడు. అందుకని అంటాడు రోమా 6:13, మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపబడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవుడికి అప్పగించుడి అని రోమాపత్రిక 6:13లో చెప్తున్నాను. కాబట్టి ప్రియ సంఘం, నీవు నేను చేసినటువంటి నాలుకతో చేసినటువంటి పాపానికి యేసుక్రీస్తు దేహంలో ఆయన నాలుకకు ఘోరమైనటువంటి శిక్ష విధించబడింది. అందుకని ఆయన అంటున్నాడు, నాలుక హాని తెలిపే అవయవం కాబట్టి నాలుక అనుభవించేటటువంటి శిక్షను బట్టి ఆయన అంటున్నాడు, ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నానని నీ నా పాపంలో నిమిత్తం ఆయన ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాట పలుకుతూ ఉన్నాడు. కాబట్టి అగ్ని వంటి మన నాలుకని, సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేస్తున్నటువంటి నాలుకని, ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతున్నటువంటి నాలుకని, నరకము చేత చిచ్చు పెట్టబడేటటువంటి నాలుకని మన వాక్యం ద్వారా తడిపి, మన వాక్యం అనేటటువంటి నీటిని సమృద్ధిగా ఈ నాలుకకు అప్పగించి దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం, ప్రార్థించుకున్నాం. కృపగల దేవా యేసయ్యా, శిక్ష రావాల్సింది మాకు, కానీ అనుభవించింది మీరు. పాపం మాది, పనిష్మెంట్ మాత్రం మీకు. మా ఘోరమైనటువంటి పాపం దయతో క్షమించండి. మా అవయవాలు నీతి సాధనలుగా ఉపయోగపడ్డదు. మీ పరిశుద్ధాత్మ సహాయం మా అందరికీ అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. 5వ మాట దప్పికొనుచున్నాము మాట కదా.